హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. బయట వర్షాలు పడుతూ ఉన్నాయి కదా! అంతలెక్క పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంక ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. జస్ట్ 10 మినిట్స్‌లోనే ఈజీగా, సింపుల్‌గా ఈ కట్లెట్స్ అయితే చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా ఫ్లఫీగా కూడా ఉంటాయన్నమాట. చాలా సింపుల్ రెసిపీ. కొన్ని ఇంగ్రీడియెంట్స్‌తోని ఈ రెసిపీ చేసేద్దాం రండి. ముందుగా అయితే ఇలాగా కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఒక 2 లీటర్స్ వరకు వాటర్ తీసుకొని దీంట్లోకి ఒక 2 కప్స్ వరకు బొరుగుల్ని యాడ్ చేసుకుంటున్నాను. సో, ఈ బొరుగులన్నీ మునిగేంత వరకు కూడా వాటర్‌లో డిప్ చేసుకుంటూ ఇవి సాఫ్ట్‌గా బాగా మెత్తపడిపోయేంత వరకు కూడా ఒక 5 మినిట్స్ పాటు ఇట్లా వాటర్‌లో డిప్ చేసుకోవాలనమాట. సో, ఎప్పుడైతే బొరుగులు మెత్తపడిపోతాయో అప్పుడు మనం ఈ వాటర్‌నంతా కూడా స్ట్రెయిన్ చేసేసి బొరుగులు సెపరేట్ చేసేసుకోవచ్చు. సో, అప్పటి వరకు కూడా వాటర్‌లో ఒక 5 మినిట్స్ వరకు ఇట్లాగా ప్రెస్ చేసుకుంటూ డిప్ చేసుకుంటే మనకి బొరుగులనేవి సాఫ్ట్‌గా అవుతాయన్నమాట. బొరుగులు మనకి ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్స్‌లో అయినా ఈజీగా అవైలబుల్‌గా దొరికేస్తున్నాయన్నమాట. చూడండి ఇట్లా సాఫ్ట్‌గా అయిపోవాలన్నమాట. ప్రెస్ చేస్తే బాగా మెత్తగా. సో, ఇలా అయిపోయినప్పుడు వాటర్‌నంతా కూడా స్క్వీజ్ చేసేసి బొరుగులనైతే సెపరేట్ చేసేసి ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. చాలా సింపుల్‌గా, క్విక్‌గా కూడా అయిపోతుందన్నమాట. ఈవినింగ్ టైంలో వేడి వేడిగా అలాగే ఈ కట్లెట్స్ చేసుకొని తింటే రెగ్యులర్‌గా చేసుకుండే కట్లెట్స్ కాకుండా ఆలు కట్లెట్సే కాకుండా ఇట్లా బొరుగులతో ట్రై చేయండి ఒక్కసారి. ఈ రెసిపీనైతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బావుంటాయి. ఇంతకీ బొరుగులతో కట్లెట్స్ ఎలా వస్తాయంటారా? దీంట్లో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ కూడా యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా కట్లెట్స్ అయితే వచ్చేస్తాయి. 2 కప్పులు బొరుగులకి ఒక హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బొంబాయి రవ్వ అనేది తీసుకున్న బొరుగుల క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 4 కప్స్ బొరుగులు తీసుకున్నారంటే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడంత సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకొని దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే ఒక పావు కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఉంటే లెమన్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్‌ని కూడా యాడ్ చేసుకుంటే చక్కగా పుల్ల పుల్లగా చాలా బావుంటాయన్నమాట. ఈ క్వాంటిటీస్‌తో వేసుకుంటే గనక వాటర్ ఏమి యాడ్ చేయకుండా చక్కగా పెరుగు ఇంకా బొరుగులలో ఉన్న వాటర్‌తోనే చక్కగా ఇదంతా బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బొరుగులలో ఎట్లయినా గానీ కొంచెమైనా వాటర్ వస్తూ ఉంటుంది. సో, ఇలా ప్రెస్ చేసుకొని మిక్స్ చేసుకోవటం వల్ల పిండి లూజ్ అవ్వకుండా చక్కగా మనకి పర్ఫెక్ట్ షేప్స్ అయితే వస్తాయన్నమాట కట్లెట్స్ అనేది. ఖచ్చితంగా ఇలాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి కట్లెట్స్ అనేది షేప్ అనేది కరెక్ట్‌గా వస్తాయన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని చిన్న చిన్న బాల్స్‌గా చేసుకుంటే సరిపోతుందన్నమాట. బాల్ షేప్ వచ్చేంత వరకు కూడా ఇట్లా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బాల్ షేప్ రావాలి మనకి. లేదంటే ఊడిపోతుందంటే ఇంకొకసారి మళ్ళీ కరెక్ట్‌గా మిక్స్ చేసుకోండి సరిపోతుంది. ఎప్పుడైతే మనకి పర్ఫెక్ట్‌గా బాల్ షేప్ వచ్చేస్తుందో కట్లెట్స్‌ని ప్రెస్ చేసుకోవడానికి కూడా చక్కగా పర్ఫెక్ట్ షేప్ వస్తుందన్నమాట. ఎలాంటి ఆయిల్ కూడా అప్లై చేసుకోకుండా చక్కగా ఇలాగా హ్యాండ్ మీదే ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి బ్రెడ్ క్రమ్స్ కానీ ఏమీ కూడా అక్కర్లేదండి. చాలా సింపుల్‌గా ఒక 3 హీరో ఇంగ్రీడియెంట్సే కదా నేను ఇక్కడ యాడ్ చేసింది. ఈ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా కట్లెట్స్ అనేది వేడి వేడిగా చేసుకొని తినడానికి చాలా అంటే చాలా బావుంటాయి. బొంబాయి రవ్వ వేయటం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. చాలా బావుంటాయన్నమాట. సో, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పర్ఫెక్ట్‌గా షేప్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఇలా బాల్స్ చేసుకొని కట్లెట్ షేప్స్‌ని ఇట్లా రౌండ్‌గా ప్రెస్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకొని మిగతావి కూడా అలాగే చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే కట్లెట్స్ చేసుకున్నాం కదా! ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకుందాం. షాలో ఫ్రై చేస్తున్నానన్నమాట నేనైతే ఇక్కడ. డీప్ ఫ్రై కన్నా కూడా షాలో ఫ్రై మీద క్రిస్పీగా వస్తాయి. చాలా బావుంటాయి. లెస్ ఆయిల్‌తో చేసుకోవచ్చు కాబట్టి చాలా అంటే చాలా బావుంటాయి. ఒకవేళ కావాలంటే వీటిని డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చనమాట. ఇలాగ పెనం పెట్టుకొని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోకపోతే కింద అడుగున అంటుకుండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా ఒక్కొక్కటి ప్లేస్ చేసేసుకొని పెనాన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అప్పుడే చక్కగా మనకి పర్ఫెక్ట్‌గా క్రిస్పీగా కాలుతాయి. ఖచ్చితంగా పెనం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వీటినైతే ఇట్లాగా ప్రెస్ చేసుకొని చక్కగా ఆయిల్ అప్లై చేసుకున్న పెనం మీద పెట్టేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో కాల్చుకోవటం వల్ల మాడిపోయే అవకాశం ఉంటుంది. లోపల అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వదన్నమాట. అలాగే
పైన క్రిస్పీ లేయర్ కూడా రాదు. ఇట్లాగా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఇలాగా సైడ్స్ అంతా కూడా బాగా ఎక్కువగా ఆయిల్ పట్టేలాగా కొంచెం సైడ్స్ అనేది ఆయిల్ అనేది ఇలా వేసుకోండి సరిపోతుంది. మీరు డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే గనక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే డీప్ ఫ్రై చేసుకుంటే పైన కూడా క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా వస్తాయి. కాకపోతే డీప్ ఫ్రై వల్ల ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అనుకునే వాళ్ళకి ఇలాగా షాలో ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. రెగ్యులర్‌గా చేసే స్నాక్స్‌లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా టేస్ట్ కూడా డిఫరెంట్‌గా చాలా బావుంటాయన్నమాట. చూడండి మంచిగా గోల్డెన్ కలర్‌లోకొచ్చినాయి కదా! ఇలాగ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 సైడ్స్ కూడా ఒక 5-10 మినిట్స్ వరకు ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్లిప్ చేసుకొని కాల్చుకుంటే సరిపోతుందనమాట. 2 సైడ్స్ కూడా ఇట్లా ఫ్లిప్ చేసుకొని కాల్చుకోండి. చక్కగా మనకి బోత్ సైడ్స్ కూడా ఈ కట్లెట్స్ అనేది పర్ఫెక్ట్‌గా ఫ్రై అవుతాయి. చక్కగా ఈవెన్‌గా ఇలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు సెకండ్ సైడ్ తిప్పిన తర్వాత కూడా కొంచెం అంత ఆయిల్ అప్లై చేసుకుంటే 2 సైడ్స్ కూడా మనకి మంచిగా ఫ్రై అవుతాయన్నమాట. ఇలాంటి వాటికి పిండి రుబ్బే పని, పిండి నానపెట్టుకునే పని ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు వాన పడితే పకోడీలు ఇట్లాంటివే కాకుండా ఇట్లా వేడి వేడిగా కట్లెట్స్‌ని కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది కదా రెసిపీ కూడా. ఇట్లాగా 2 సైడ్స్ కూడా కాల్చుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఎంతో సింపుల్‌గా, ఈజీగా ఇట్లాగా బొరుగులు కట్లెట్‌ని ఒకసారైతే చూడండి. మీరు కూడా రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మనకి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాననమాట. ఇవి 2 సైడ్స్ కూడా కాల్చుకొని ఒకసారి ఇలాగా తీసేసుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా ఇట్లాగా కొంచెం కెచప్‌తో గనుక సర్వ్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం అట్రాక్టివ్‌గా పిల్లల కోసం ఇట్లాగా మధ్యలో ఇట్లా డ్రాప్ షేప్‌లో పెట్టండి. చాలా అంటే చాలా బావుంటాయి. వాళ్ళకి చూడంగానే కుకీస్ లాగా కూడా అనిపిస్తాయన్నమాట. వేడి వేడిగా మనం బొరుగులు కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయన్నమాట. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చూడండి పైనైతే క్రిస్పీ లేయర్ వస్తుంది. ఇలా కాల్చుకోవటం వల్ల లోపలేమో మనకి సాఫ్ట్‌గా కుక్ అయ్యి ఉంటుందన్నమాట. ఈ రెసిపీని మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.